హైదరాబాద్ దగ్గరలో మీ డ్రీమ్ హోమ్ కోసం ప్లాట్ కావాలా? ఇప్పుడే బుక్ చేసుకోండి సురక్ష ఎలైట్ లో. బండారా విరాల ORR ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర ప్రీమియం విల్లా ప్లాట్స్. మీ కలల ఇంటికి సరైన లొకేషన్ ఓన్లీ అట్ సురక్ష ఎలైట్. నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడు, కఠిన వలస చట్టాలు అమలు చేస్తాడు, ప్రపంచ దేశాలపై అడ్డగోలుగా టారిఫ్లు వేస్తాడు, యుద్ధాలను తానే ఆపుతానంటాడు, అమెరికాకు అవసరం లేకపోయినా వెళ్లి ఇరాన్తో యుద్ధం చేస్తాడు. ఇలా ఒకటా రెండా ట్రంప్ ఎప్పుడేం చేస్తాడో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అతనికే తెలియదు. అందుకే అగ్రరాజ్యం అధ్యక్షుడి తీరుని వ్యతిరేకిస్తూ అమెరికా అంతటా నో కింగ్స్ నినాదం మారుమోగుతుంది. ఈ నిరసన జ్వాలలు లండన్, పారిస్, రోమ్ లాంటి ఐరోపా నగరాలకు కూడా పాకడం అంతా అవాక్కయ్యేలా చేస్తుంది. అసలు నో కింగ్స్ ఉద్యమం మళ్ళీ ఎందుకు మొదలైంది? అమెరికాలో మళ్ళీ నో కింగ్స్ స్లోగన్ రీసౌండ్. ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా దద్దరిల్లుతున్న యుఎస్. ఇరాన్తో యుద్ధం వద్దంటూ భారీ ర్యాలీలు. అమెరికా రాజకీయ వేదికపై డొనాల్డ్ ట్రంప్ పేరు ఓ సంచలనం. ఆయన నిర్ణయాలు ఎంత వేగంగా ఉంటాయో అంతే వేగంగా వివాదాస్పదమవుతుంటాయి కూడా. వీటన్నింటినీ ఇన్నాళ్లు భరించిన అమెరికా ప్రజలు ఇప్పుడు భరించలేకపోతున్నారు. అందుకే అమెరికా వీధుల్లోనూ, ఐరో దేశాల్లోని ప్రధాన నగరాల్లోనూ నో కింగ్స్ అనే నినాదం మారుమోగుతుంది. ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో రాజులు వద్దు అని నినాదం రావడం వెనుక లోతైన కారణాలు, అనేక రాజకీయ పరిణామాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలు ఉండొద్దనేదే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశం. ట్రంప్ రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆయన్ని ఓ అధ్యక్షుడిలా కాకుండా రాజులా కనిపించేలా చేస్తున్నాయనే వాదన వినిపిస్తున్నారు. ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇరాన్పై యుద్ధం, వెనిజుయేలా అధ్యక్షుడిని తీసుకొచ్చేయడం, కఠిన వలస విధానాలు, అడ్డగోలు టారిఫ్లు, ఇలా అనేక విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఏకంగా అమెరికాతో పాటు ఐరోపాలోని ప్రధాన నగరాల్లో నో కింగ్స్ పేరుతో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహించారు. అమెరికా వ్యాప్తంగా 3200 నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీటిలో 90 లక్షల మంది స్వచ్ఛందంగా పాల్గొని ట్రంప్ సర్కారుపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. వాషింగ్టన్, లాస్ ఏంజలస్, డల్లాస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ లాంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడం చేశారు. ఐరోపాలో లండన్, పారిస్, రోమ్ లాంటి పెద్ద నగరాల్లోనూ ట్రంప్ విధానాలపై ఆందోళనలు చేపట్టారు. ఈ అంతర్జాతీయ నిరసన ప్రదర్శనలకు అమెరికాలోని మిన్నెసోటా స్టేట్ వేదికగా నిలిచింది. లక్షలాది మంది ప్రజలు నిరసన తెలిపారు. నిరంకుశత్వానికి అమెరికా గడ్డపై చోటు లేదంటూ నినాదాలు చేశారు. పౌర హక్కులు, ఇమ్మిగ్రేషన్, ఇరాన్పై యుద్ధంలో అమెరికా సైన్యం పాత్రపై ఆందోళనకారులు గళమెత్తారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత చోటు చేసుకున్న అతిపెద్ద ఆందోళనలుగా నో కింగ్స్ నిరసనలు నిలిచాయి. ఈ ఆందోళనలు ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టాయని చెబుతున్నారు. లాస్ ఏంజల్స్ లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ దగ్గర భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. డల్లాస్ లో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో కొంతమందిని అరెస్టు చేశారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ నేతలు ఈ ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమైనవని విమర్శించారు. అమెరికాలో మొదలైన నో కింగ్స్ ఉద్యమం లండన్, పారిస్, రోమ్ లాంటి నగరాలకు పాకడంపైనే హాట్ డిబేట్ నడుస్తుంది. ట్రంప్ వైఖరి వల్ల నాటో కూటమి బలహీన పడుతుందనే భయం ఐరోపా దేశాల్లో ఉంది. పారిశ్రామిక లాభాలకి ట్రంప్ ప్రాధాన్యత ఇస్తారనే విమర్శలు కూడా నిరసనలకు ఆద్యం పోస్తున్నాయి. ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు నేర్పే అమెరికాలో నిరంకుశ పోకడాలు కనిపిస్తే అది తమ దేశాల్లోని మితవాద శక్తులకు ఊతమిస్తుందని అమెరికా, ఐరోపా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
చెబుతున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఓ సేవకుడు మాత్రమే గాని రాజు కాదు. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన కొన్ని తీర్పులు ట్రంప్కు అపరిమితమైన అధికారాన్ని ఇస్తున్నాయని మేధావులు భావిస్తున్నారు. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదనే మౌలిక సూత్రాన్ని కాపాడటానికి ఈ నో కింగ్స్ ఉద్యమం మళ్లీ మొదలైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏకపక్ష నిర్ణయాలు, ప్రశ్నించే వ్యవస్థలను బలహీనపరచడం లాంటివి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని నిరసనకారులు వాదిస్తున్నారు. అందువల్ల తమకు అధ్యక్షుడే కావాలి గాని రాజు కాదనే నినాదం ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తుంది. మరోవైపు ట్రంప్ తీసుకుంటున్న అస్థిర నిర్ణయాలు ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తాయన్నది కూడా సస్పెన్స్ గా మారింది. ఇరాన్తో యుద్ధం మొదలై నెల రోజులవుతుంది. అయినా సరే ఆ దేశాన్ని లొంగదీసుకోవడంలో అమెరికా ఫెయిల్ అయింది. ఎడాపెడా మిసైళ్లు వేయడం దగ్గర నుంచి చర్చించుకుందాం రండి అనేదాకా వచ్చేసాయి పరిస్థితులు. అంతేకాదు ట్రంప్ నిర్ణయాలు ఎంత బ్లండర్గా ఉంటాయో చెప్పడానికి ఇరానే బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఇప్పటికైనా ప్రెసిడెంట్ ట్రంప్ దూకుడు తగ్గిస్తారా? తగిలిన ఎదురు దెబ్బల నుంచి తేరుకుని అమెరికా పైనే ఫోకస్ పెడతారా? ప్రెసిడెంట్ ట్రంప్ మొదటి నుంచి అమెరికా ఫస్ట్ అనే పాలసీని నమ్ముతారు. దీనివల్ల చైనా, మెక్సికో మాత్రమే కాదు, స్నేహపూర్వక దేశాలపైన భారీ టారిఫ్లు వేశారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను తుంగలో తొక్కడమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా దేశంలోకి వచ్చేవారని అడ్డుకోవడంలో తప్పులేదు. కానీ మానవతా దృక్పథం లేకుండా కుటుంబాలను విడదీయడం, కఠినమైన బహిష్కరణలు చేపట్టడం లాంటివి అమెరికా ఊదరవాద స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేను యుద్ధాలను ఆపుతానని ప్రకటిస్తూనే ఇరాన్ లాంటి దేశాలతో కయ్యానికి కాలు దువ్వడమేంటనే ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. అమెరికా ప్రయోజనాలకు నేరుగా ముప్పుకు లేకపోయినా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం సృష్టించడం వల్ల చమురు ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతోంది. ఇవన్నీ చూశాక ట్రంప్ పై తిరుగుబాటు మొదలైంది. అమెరికా తలుచుకుంటే ఇరాన్ లాంటి దేశం యుద్ధాన్ని ఎన్ని రోజులు తట్టుకోగలదు అనే అంచనాలను తలకిందులు చేస్తూ నెల రోజులు గడిచినా ఇంకా పరిస్థితులు కొలిక్కి రాలేదు. నెల రోజులుగా పశ్చిమాసియా యుద్ధం సెగలతో రగిలిపోతోంది. ఇరాన్ పై అమెరికా చేస్తున్న దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైళ్లు ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం అంచను నిలబెడుతున్నాయి. కేవలం సైనిక బలంతో ఏ దేశాన్ని పూర్తిగా లొంగదీసుకోలేమని అమెరికాకు మరోసారి అర్థమైంది. ట్రంప్ విదేశాంగ విధానం ఎప్పుడూ ఓ పజిల్ లాగే ఉంటుంది. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం అమెరికా మిత్ర దేశాలను కూడా అయోమయంలో పడేసింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఈ యుద్ధాన్ని సమర్థించకపోవడం ట్రంప్ కు బిగ్ మైనస్ గా మారింది. అంతేకాదు అవసరమైన యుద్ధాల్లో తలదూర్చకుండా అమెరికా సమస్యలు, ఆర్థిక వ్యవస్థపైనే దృష్టి పెడతారని ట్రంప్ ప్రామిస్ చేశారు. కానీ ఇరాన్ తో యుద్ధం అందుకు విరుద్ధంగా ఉంది. అమెరికా పౌరులు కూడా మనకెందుకు పరాయి దేశాల గొడవలు, ముందు మన దేశంపై ఫోకస్ పెట్టండి అని గలం విప్పుతున్నారు. ఇప్పటికే అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే నవంబర్లో మొదట్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల నేతలు హోరాహోరీగా తలపడనున్నారు. దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఎగువ సభ, సెనేట్ లో మొత్తం 100 స్థానాల్లో 35 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దాదాపు 39 రాష్ట్రాలు, టెరిటరీల్లో గవర్నర్ పదవులకు ఎన్నికలు ఉంటాయి. ట్రంప్ తీరు, నో కింగ్స్ ఉద్యమంతో మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. నో కింగ్స్ ర్యాలీలు కేవలం నిరసనగానే కాకుండా ఓట్లని సమీకరించే శక్తివంతమైన వేదికగా మారుతోంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఓ రాజులా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగ పరిమితులను దాటుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో జనం రోడ్లపైకి రావడం డెమోక్రట్ పార్టీకి అనుకూలంగా మార్చొచ్చంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి దూకుడు తగ్గించుకోవడం, రెండోది అమెరికా వ్యవహారాలపై మాత్రమే ఫోకస్ పెట్టడం. ఇరాన్ తో యుద్ధాన్ని ముగించి ఆర్థిక ఆంక్షలు కొనసాగిస్తూ దౌత్యపరంగా చర్చలు జరపాలనే సూచనలు వినిపిస్తున్నాయి. ఇక తన ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు బోర్డర్ సెక్యూరిటీ, దేశీయ ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. చరిత్ర పేజీలను తిరగరాస్తే వియత్నాం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు అమెరికా ఎక్కడా చిన్న దేశాలపై పూర్తిస్థాయి విజయాన్ని సాధించలేకపోయింది. ఇరాన్ విషయంలోనూ అదే రిపీట్
రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మొండితనం వీడి తెలివైన దౌత్య నీతిని ప్రదర్శించాల్సిన అవసరం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ట్రంప్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ భారీ నిరసనలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. ఇవన్నీ లెఫ్టిస్ట్ ఫండింగ్ నెట్వర్క్ సృష్టించిన కృత్రిమ నిరసనలని, వీటికి ప్రజా మద్దతు లేదంటున్నారు. ఏది ఏమైనా నో కింగ్స్ నిరసనలను ట్రంప్ సీరియస్ గా తీసుకుని దూకుడు తగ్గించుకుంటారా లేదా అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్.